దేవుని వాక్యంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి గమనించండి, చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొన బడనొల్లను. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, మీకు వందనాలనైనా ఈ సమయంలో మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్ని మాకు మీరు అనుగ్రహించారు. మమ్మల్ని అందరినీ బలపరచడానికి నీ వాక్కును విడుదల చేయండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నన్ను మీ శిలువ చాటున మరుపరిచి ఈ యొక్క బలమైనటువంటి మాటలు మా హృదయాలకు చేరునట్లుగా కృప చూపించమని, ఇక్కడున్న మా అందరికీ విను మనస్సు, గ్రహించు జ్ఞానము, నెరవేర్చు మనస్సాక్షి దయచేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి వచన భాగంలో 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు. ఏమంటాడంటే, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత కూడా లోపరుచుకొన బడనొల్లను అంటాడు. అంటే దేనికి నేను బానిసనవ్వను. ఈ లోకములో దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ప్రేమిన వర్లరా, ఈ లోకములో సృష్టిని దేవుడు లోపరుచుకున్నాడు. ఉదాహరణకు సముద్రానికి సరిహద్దులు ఏర్పాటు చేశాడు. సూర్యుడు మరి ఉదయించడానికి, అస్తమించడానికి ఆయన లోపరుచుకున్నాడు. చంద్రుడు కూడా ఎప్పుడు కూడా ఉదయకాలం చంద్రుడు ఉదయించాడు, రాత్రి అయిన తర్వాతే చంద్రుడు వస్తాడు. సృష్టిని దేవుడు లోపరుచుకున్నాడు, కానీ మానవుడిని దేవుడు లోపరుచుకోలేదు. మానవునికి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే స్వాతంత్రం ఇచ్చాడు. దయచేసి ఈ విషయాన్ని కొంచెం చాలా లోతుగా మనం గ్రహించాల్సిన అవసరత ఉంది. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎందుకంటే ఆయన లోపరుచుకోలేదు కాబట్టి వెళ్ళి ఇంకొక దానికి నువ్వు లొంగిపోమని కాదు. నీవు స్వాతంత్రంగా ఉండాలి, దేనికి బానిస అవ్వకూడదు, ఏది కూడా నిన్ను మరి వశము చేసుకోకూడదు అని దేవుని యొక్క ఆశ. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రము ఉంది. మరి ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరు ఇప్పుడు ఇక్కడ కట్టేసి వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. ఎవరు కూడా మిమ్మల్ని బలవంతం చేసి ప్రార్థన చేయమని కానీ, ఆరాధన చేయమని కానీ, కానుకేయమని కానీ, బాప్తిసం తీసుకోమని కానీ, లేకపోతే దేవుని నమ్మమని కానీ, ప్రేమిన వర్లరా ఎవరు మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, లేదా ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెట్టడం లేదు. మీకై మీరు స్వతంత్రంగా ప్రభువును క్రీస్తుగా అంగీకరించి మీకై మీరు ఇష్టపూర్వకంగా పొందిన రక్షణే మీరు అనుభవిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి, మనం కొన్నిటికి లోపరచబడుతున్నాం. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు కదా, మనకు చక్కని స్వేచ్ఛనిచ్చాడు కదా అని ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ, దేవుడిచ్చినటువంటి కృపను దుర్వినియోగం చేస్తూ చాలా విషయాల్లో అపవాదికి మనము లొంగిపోతున్నాం. అపవాది లొంగ తీసుకునేవాడు, దేవుడు ఎప్పుడు లొంగ తీసుకోడు. దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రేమతో అడుగుతాడు తప్ప ఆయన లొంగ తీసుకోవాలనుకుంటే ఎప్పుడో, ఇప్పుడు సృష్టిని అంత పెద్ద సూర్యుడినే లొంగ తీసుకున్నాడు. ఏమండి, మానవ మాత్రం మనల్ని లొంగ తీసుకోవడం ఆయనకు పెద్ద విషయమేమి కాదండి. సముద్రమే ఆయన అరిస్తే నోరు మూసుకొని మౌనమైపోయింది. మనల్ని ఆయన లొంగ తీసుకోవడం ఆయనకు పెద్ద విషయమేమి కాదు. కానీ తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, రండి నా దగ్గర రండి, నా దగ్గర రండి. ఆయన అనుకుంటే ఒక రోబోట్ లాగా నిన్ను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో తన వశం చేసుకొని నిన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకోగలడు. కానీ నీవు ఇష్టానుసారంగా, ఇష్టపూర్వకంగా నీవు ప్రభువుని అంగీకరిస్తే తప్ప ఆయన నిన్ను రక్షణలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడట్లేదు. అందుకే తలుపు నొద్ద నుండి నేను తడుతున్నాను, ఎవడైనా నన్ను తీస్తేనే నేను లోపలికి వచ్చి భోజనం చేస్తానని ప్రభువు చెప్పింది. ఎందుకోసమంటే నీ అంగీకారం లేకుండా, నీ ఇష్టం లేకుండా యేసయ్య నీ నుంచి ఏది కూడా కోరడు. ఈ విషయాన్ని గమనించా. అయితే దేవుడు మనల్ని బలవంతం చేయట్లేదు, అయితే కొన్నిటి ద్వారా మనం బలవంతం చేయబడుతున్నాం. ఈ లోకంలో
అపవాది కొన్నిటి ద్వారా మనల్ని లోపరుచుకోవాలని చూస్తున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎందుకు ఈ మాట అన్నాడంటే, శరీరాన్ని లోపరుచుకోకపోతే ఆ శరీరము నిన్ను లోపరుచుకుంటుంది. శరీరాన్ని లొంగదీసుకోకపోతే, శరీరాన్ని దేవునికి అనుగుణంగా నీవు సిద్ధపరచకపోతే ఆ శరీరమే తనకు అనుగుణంగా నిన్ను మార్చేస్తుంది. శరీరేచ్ఛలకు, శరీర ఆశలకు, శరీర సంబంధమైన మనసుకు ఈ శరీరము నిన్ను ప్రమాదంలో నెట్టివేయక ముందే ఈ శరీరాన్ని నీవు దేవునికి లోపరచాలి. దేవునికి లోపరచాలంటే ముందు అది నీ మాట వినాలి. నీ శరీరం నీ మాట వినింది కాబట్టి ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాం, సంతోషమే. అయితే ఇంకా చాలా విషయాల్లో మన శరీరం మన మాట వినట్లేదు. ప్రార్థన చేసే విషయంలో, కొన్ని శరీరేచ్ఛలను విసర్జించే విషయంలో, కొన్ని విషయాల్లో మన శరీరము లొంగట్లేదు, మనల్నే లొంగ తీసుకుంటుంది. అయితే నిజమైన దేవుని బిడ్డలు శరీరమును ఏం చేస్తారు చెప్పండి? లోపరుచుకుంటారు. ప్రభువు పని చేయడానికి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని కొరకు యోగ్యంగా బ్రతకడానికి ఈ పాప శరీరాన్ని మనము దేవుని కొరకు నలగగొట్టాలి. ఈ శరీరము కూడా దేవుని పట్ల భక్తి కలిగేలా, ఈ శరీరము కూడా అపోస్తల కార్యములో రాయబడినట్లుగా 3వ అధ్యాయం ఆఖరి వచనాల్లో రాయబడినట్లుగా శరీరము కూడా నిరీక్షణ కలిగి ఉన్నది అని దావీదు సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ శరీరాన్ని లోపరుచుకున్న అనుభవం నీకు ఉండాలి. చాలామందిని ఈ శరీరం ఏలుతుందండి. ఈనాడు మనం అందుకే భక్తి చేయలేకపోతున్నాం, ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నాం, ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ శరీరము నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈ శరీరానికి లొంగిపోయామో దయచేసి ఆలోచన చేయండి. దేవుని యొక్క బిడ్డలుగా ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ దేహము కూడా దేవుని ఆలయంగా మారునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించి, నా దేహమెంతో నీకై ఆశించి శాశ్వత కృపను నేను తాళంతగా కానుతానైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. నా దేహము కూడా నీ కొరకు ఆశిస్తుంది. ఈనాడు చాలామంది దేహాలు తిండి కోసం ఆశిస్తాయి, వెండి బంగారాల కోసం ఆశిస్తాయి, వస్త్రము కొరకు ఆశిస్తాయి. కానీ దేవుని యొక్క బిడ్డల దేహము ఆయనను మహిమపరచడానికి ఆశ కలిగి ఉంటాయి. ఈ దేహాన్ని ఆయన కొరకు వినియోగించడానికి ఆశ కలిగి ఉంటాయి. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మీ దేహము మీరు లోపరుచుకున్నారా, లేదా ఆ దేహమే మిమ్మల్ని లోపరుచుకుందా అనేది ప్రశ్న. ఎందుకంటే దేవునికి మనం లోబడాలి అంటే మనలో మనము కొన్ని లోపరుచుకోవాలి. అవి అంత ఈజీగా లొంగట్లేదు. అవి లోకానికి, పాపానికి, అపవాదికి బానిసలైపోయి దేవునికి మనల్ని దూరంగా చేస్తున్నాయి, మన ఆత్మలను నశింపజేస్తున్నాయి. కాబట్టి మనం ఈ శరీరాన్ని ముందుగా లోపరుచుకోగలిగితేనండి మిగతాది ఆటోమేటిక్గా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఈ శరీరం ద్వారే కదా. అందుకే దేవుడు చెప్పిన మొదటి ఆశ ఏంటి? శరీరాశ. శరీరాశ తర్వాతే ఇంకా ఏ ఆశలైనా మొదలయ్యేది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నాడు. మొదట ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుందంటే శరీరం నుంచే. ఈ శరీరములో నేను ఇరికించబడ్డాను, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నానని, ఎందుకు ఈ దేహంలో ఉన్నాను, అయ్యో నేను దౌర్భాగ్యుడను, ఈ దేహమందు నేను ఇరికించబడ్డాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో తెలియజేస్తాడు. ప్రియమైన వారు, ఎందుకంటే ఈ దేహం అనేది దేవుని చిత్తానికి విరోధంగా మనతో పోరాడుతుంది.
ఈ దేహము దేవుని పనులు చేయనివ్వట్లేదు, దేవుని కొరకు బ్రతకనివ్వట్లేదు. ఇది మట్టిలో కలిసిపోయే దేహం. ఈ దేహాన్ని దేవునికి లోపరచాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. హల్లెలూయా. రెండవది, మనం లోపరచవలసినది చాలా ముఖ్యమైనది హృదయం. ఈ హృదయం అనేది మోసకరమైనది అన్నాడు. ఎవరికి మోసకరమైనది? నీ హృదయము పక్కన వాళ్ళకు మోసకరమైనదా? నీ హృదయము నీకే మోసకరమైనది. నీ హృదయము ఎవరిని మోసం చేస్తుందంటే నిన్నే మోసం చేస్తుంది. అందుకే దేవుని వాక్యం చెబుతా ఉంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని మీరు చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, ఫుట్నోట్లో మెడవంచని వారలారా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మన హృదయములు లోపరచబడాలి. మన హృదయాలు భయంకరంగా వ్యాధితో నింపబడి ఉన్నాయి. చాలామంది హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఆయన సన్నిధిలో ఆయన మనల్ని అడిగేది హృదయమేనండి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మనము మన జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతాం. ఈ హృదయం దేవునికి దూరంగా ఉందనుకోండి, ఇలా ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పటికీ కూడా మళ్ళీ అపవాది యొక్క ఉచ్చుల్లో, అపవాది మన కొరకు వేసినటువంటి ప్రతి పన్నాగాల్లో మనం చిక్కుకొని పోయే అవకాశం ఉంది. కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పణ చేయుదుముగాక. హల్లెలూయా. దేవా, నా హృదయాన్ని నీకు అర్పిస్తాను, నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను అని మనందరం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఇందాక పాడిన పాటలో కూడా నా హృదయం ఎంతో జీవము గల దేవుణ్ణి దర్శించడానికి ఆనందంతో. మరి అలాంటి హృదయం మనకు ఉందా? ఎంతమంది ఆశపడి మందిరానికి వచ్చారు? ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశపడి వచ్చే వాళ్ళు 1 గంటకు వస్తారా? ఏమండి, కొంచెం ముందే వస్తారు కదా. త్వరగా ముందే బయలుదేరి ముందే సిద్ధపడి దేవుని మందిరానికి వస్తారు. మరి మన హృదయము దేని మీద ఆశ కలిగి ఉన్నది? దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మాటలు వినాలి, దేవునికి లోబడాలి, దేవునికి యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను కడిగి వేసుకోవాలి, హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి చెడుతనాన్ని తీసివేసుకోవాలని మన హృదయం ఆశ కలిగి ఉందా? లేకపోతే భక్తి చేయడానికి ఇబ్బంది పడే హృదయముగా ఉందా? దేవుని మందిరంలో కూర్చోవడానికి ఇబ్బంది పడే హృదయముగా ఉందా? దేవుని కొరకు సమర్పణ చేసుకోవడానికి ఇబ్బంది పడే హృదయముగా ఉందా? ఏ కోణములో నీ హృదయం ఉంది? నీ హృదయము నీ యొక్క మాట వినట్లేదు, అందుకే దేవునికి కూడా నీ హృదయము లోబడట్లేదు. హృదయాన్ని లోపరుచుకోనండి. వాక్యంలో కీర్తనకారుడైన దావీదు అంటాడు, 119వ కీర్తన 112వ చరణం మీరు చూసినట్లయితే, నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయమును, చాలా చక్కని మాట, నేను లోపరుచుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పటిదాకా చదవండి, ఎప్పటిదాకా లోపరుచుకున్నాడు? ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం కూడా లోపరుచుకుంటాం హృదయాన్ని, కానీ కొన్ని నెలలు, బాప్తిసం పొందిన కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు హృదయాన్ని లోపరిచాం. ఒకప్పుడు మనం కూడా, ఇప్పుడు ఇక్కడ బలహీనులైన వారు కూడా ఒకప్పుడు బాగా తమ హృదయాన్ని దేవునికి అప్పగించిన అనుభవం వాళ్ళకు ఉంది. కానీ అది నిత్య నిర్ణయంగా లేదు, అది తుది నిర్ణయంగా లేదు, ఇదే ఫైనల్ డెసిషన్ అన్నట్టుగా లేదు. దేవునికి హృదయం లోపరచడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, కొంచెం పని ఉంది ప్రభా మళ్ళీ ఇస్తాలే అని చెప్పి మళ్ళీ హృదయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రభా మళ్ళీ బాధ కలగంగానే ప్రభా నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను అనడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం. ఇట్లా కాదండి. హృదయాన్ని లోపరుచుకున్నటువంటి అనుభవం ఎప్పటిదాకా ఉండాలంట? తుద వరకు అంటే నీ తుది శ్వాస వరకు నీ హృదయము నీకు లోబడి ఉండాలి, నీ ద్వారా దేవునికి లోబడి ఉండాలి. అంతేగాని నీ హృదయానికి నువ్వు లోబడకూడదు.
నీకే నీ హృదయము లోబడాలి. ఈ విషయాన్ని మనందరం కూడా ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు నీ హృదయము పరిశుద్ధాత్మ ప్రేరణకు ఒప్పుకొనగలిగితే నీ హృదయము స్వాధీనంలో ఉందనే దాని అర్థం. లేదు అది తనకు నచ్చినట్టుగా నిన్ను లాగుతూ ఉంటే మటుకు నీ హృదయము నిన్ను ప్రమాదంలోనికి నెట్టివేస్తుందని దాని అర్థం. ఏ స్థితిలో ఉన్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మొదటిది, మనం ఏం లోపరుచుకోవాలా? మన శరీరాన్ని లోపరుచుకోవాలి. రేపు ఉపవాస దినాలు వస్తున్నాయి. మరి చూద్దాం ఎంతమంది మీ శరీరాన్ని లోపరుచుకోబోతున్నారో ఒకసారి మరి ఇప్పటి నుంచే సిద్ధపడదాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదం. చాలామంది శరీరం దానికి ఒప్పుకోదు. కాబట్టి మీరు సరి అయిన నిర్ణయం తీసుకోండి. మీలో జయ జీవితం కావాలంటే ఉపవాస దినములను మీరు ప్రతిష్ఠించుకోవాలి. మీ యొక్క మరి శరీర దృఢత్వాన్ని బట్టి మీరు ఎంతవరకు ఉపవాసం ఉండగలరో మీరు ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా శక్తిని ఇస్తాడు, ఓపికని ఇస్తాడు. తర్వాత నీ హృదయ వాంఛలు మంచివైతే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానీ చెడ్డని హృదయ వాంఛలన్నిటినీ కొట్టివేసి దేవుని సముఖంలో హృదయాన్ని దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించాలి. మూడవది, మనం లోపరచవలసినటువంటి మూడవటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి. కొంతమందిని సాతానుడు తిండి ద్వారా లోపరుచుకుంటాడు. దేని ద్వారా? ఫుడ్ అన్నమాట. ఇందాక ఉపవాసం గురించి చెప్తూ ఇటు వచ్చాను, కరెక్ట్గా మరి సూట్ అయిందిలేండి. కొంతమందిని దేవుడు అంటాడు, నీవు తిండిపోతువైన ఎడలా నీ గొంతునకు కత్తి అడ్డము పెట్టుకోమని దేవుడు తెలియజేస్తాడు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క బిడలలో కొంతమంది తిండి యొక్క వ్యామోహం ద్వారా కూడా లోపరచబడిన వారు ఉన్నారు. ఏశావు గుర్తొస్తాడు మనకు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్మివేసుకున్నాడు. ఇంకొక చాట ఒక దైవజనుడిని యరొబాము దగ్గర బలిపీఠము బద్దలు చేయమని దేవుడు పంపినప్పుడు అతను కూడా ఆహారానికి ఆశపడి దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 13:15 చూడండి. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా. చూసారా? ముసలి ప్రవక్తను పంపించి దేవునికి ముందే తెలుసు ఇతను ఇలా ఓడిపోతాడు, బలహీనుడు అవుతాడని, అందుకే ముందే చెప్పాడు అక్కడ నువ్వు భోజనము చేయకూడదు. చెప్పినా కూడా మళ్ళీ అక్కడ ఏం చేశాడు? ఈయన భోజనం చేశాడు. ఇశ్రాయేలీలు కూడా తిండిపోతులై పళ్ళల్లో మాంసము చిక్కుకొని పోతే కూడా దాన్ని పట్టించుకోకుండా మరలా మాంసాన్ని తింటూ తిండిపోతులై దేవునికి కోపము పుట్టించిరి అనుంది బైబిల్లో. ఈనాడు కూడా మటన్ వండుకోవడానికో చికెన్ వండుకోవడానికో గమనించండి, చర్చికి చాలా లేటుగా వచ్చే వాళ్ళు ఉంటారు. వండుకోవడం తప్పు కాదు, తినడం తప్పు కాదు, కానీ దానికి బానిసలు అవ్వడం తప్పు. కొంతమందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం ఉండాలండి, లేకపోతే ముద్ద దిగదు. ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండండి కొంతమందికి, మరి కడుపులోకి అన్నము వెళ్ళదు. ఇలా ఉండకూడదు. దేవుడు మనకు సమృద్ధినిస్తే పర్వాలేదు, మంచి ఆహారములతో మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. కానీ తిండిపోతులుగా మారి సోమరితనాన్ని తెచ్చుకొని దానివల్ల భక్తిలో విఫలమయ్యే పరిస్థితి మనకు రాకూడదు. కొందరిని దేవుడు యొక్క సాతానుడు ఇలా కూడా లోపరుచుకుంటున్నాడు. అందుకే కొంతమంది యేసు ప్రభువును తిండి కోసం వెంబడిస్తూ ఉంటే, మీరు క్షయమైన ఆహారం కోసం నన్ను వెంబడిస్తున్నారు, కానీ అక్షయమైన ఆహారాన్ని మీరు ఏం చేయట్లేదు, వెదకట్లేదు. ఈనాడు అందుకే చాలామంది పాస్టర్లు ఒక టెక్నిక్ కనుగొన్నారు. మీటింగులు పెట్టడం, ఆ మీటింగులలో భోజనాలు పెట్టడం. ఆ భోజనాల వల్ల ప్రజలు వస్తారు. కొంతమంది ఆదివార సంఘ కార్యక్రమాల్లో కూడా భోజన వసతి కల్పించడం, దానివల్ల అనేక మంది విశ్వాసులు వస్తారు. అంటే వీరు భోజనమునకు లోపరచబడిన వారని సేవకులకు తెలుసు. దానికి లోపరచబడొద్దు అని చెప్పాల్సింది పోయి దానిని వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే పరిస్థితిలోనికి కొంతమంది సేవకులు వచ్చారు. ఎంత దరిద్రం!
ఈరోజు అది చాలా పొరపాటు ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం చెప్తా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, మీరు తినడానికి వచ్చారా దేవుని మందిరానికి, ఇది పరిశుద్ధ బల్ల. కొంతమంది ఏం చేశారంటే ఆదిమ సంఘ కాలంలో బల్ల ద్రాక్షరసాన్ని కూడా భోజనంలాగా తయారు చేశారు. కొత్త కదా, అప్పట్లో కొత్త అది. ఇప్పుడంటే 2023 సంవత్సరాలు అయింది. బల్ల ఎంత తీసుకోవాలో ఎలా తీసుకోవాలో మనకు తెలుసు. అప్పట్లో అది నూతనంగా ప్రారంభించబడింది. అందుకే కొంతమంది ఏం చేసేవారంటే, ఇప్పుడు బల్ల రొట్టె ప్లేట్లో తీసుకొని వస్తే రొట్టెంతా తీసుకొని మింగేసేవాడు. రొట్టెంతా తీసుకొని భోజనం చేస్తున్నట్టుగా ద్రాక్షరసం ఒకవైపు ఒక గ్లాసు, ఒక్కొక్కడికి ఒక గ్లాసు, ఒక చెంబుడు ద్రాక్షరసం, ఒక్కొక్కడికి ఒక రొట్టె. ఒకటేంటి వీలైతే 2-3 రొట్టెలు. అంటే లంచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పమని దేవుడు అంటే, కడుపు నింపుకోవడానికి దాన్ని చేయడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. అందుకొరకు పౌలు అన్నాడు, భోజనం చేయడానికి మనం ఇక్కడికి రాలేదు, ప్రభువుతో సహవాసం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. ప్రభా, దేనికి మేము లోపరచబడకూడదని, అన్నిటికీ మాకు స్వాతంత్రం ఉన్నది, కానీ ఎలాగైతే అన్నీ చేయదగినవి కావు అని వాక్యం తెలియజేస్తుందో, మా జీవితంలో మేము కూడా అన్నీ చేయడానికి మాకు స్వతంత్రం ఉన్నప్పటికీ దేనికి కూడా మేము లోపరచబడకుండా నీకు మమ్మను మేము అప్పగించుకోవడానికి సహాయము దయచేయండి అయ్యా. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ బలపరచండి దేవా. నీ వాక్యాన్ని మీరు మాకు సూటిగా బయలుపరిచారు. మా జీవితంలో ఒకవేళ మా శరీరానికి మేము లొంగిపోయామేమో, మా శరీరము భక్తి చేయనివ్వట్లేదేమో, మా హృదయానికి మేము లోబడిపోయామేమో, ఒకవేళ తిండి వలన తండ్రి, ధన వ్యామోహాల వలన తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి వాంఛలతో, ఇచ్చలతో, కోరికలతో, వ్యామోహములతో, వ్యసనాలతో మేము లోపరచబడ్డామేమో, మా జీవితాలను మీరు సరిచేయండి. దేని చేత కూడా మేము లోపరచబడకుండా ఉన్నాము అనే సాక్ష్యము మా జీవితంలో ఉండడానికి కృప చూపించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే వెంటనే బలపరచండి. ఒక మంచి తీర్మానం మా అందరి హృదయాల్లో మీరు నింపండి దేవా. దేనికి లోపరచబడుతున్నా సాతానుడు మంచి వారిని కూడా, ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తున్నాడయ్యా. ఏర్పరచబడిన వారిని కూడా తండ్రి సాతానుడు రకరకాలటువంటి నాయన మరి వ్యసనాలకు, వ్యామోహాలకు, నాయన బలహీనతలకు అపవాది లొంగ తీసుకున్నాడు. ఇక్కడున్న మేము ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మా జీవితాలను సరి చేసుకొని నాయన మా జీవితాలను చక్కపరచుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేరేపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని నిర్లక్ష్యంగా నాయన మేము మరి తీసుకోకుండా మంచి నేలన పడిన విత్తనాల్లాగా ప్రతి వాక్యము మాలో ఫలించాలని, మాలో నాయన ఆశీర్వాదకరంగా మారాలని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
పొందగు